మనం ఏమైతే అయ్యున్నామో అది కేవలం దేవుని ఉచితమైన కృప. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మట్టికి మన్నైపోయారు. దేవుడైతే నిన్ను నన్ను మనల్ని సజీవులుగా ఉంచాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఇప్పటి వరకు ఎన్నో విషయాల కొరకే మనం ప్రార్థన చేశాం. ఇంకా మనం మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ, నన్ను మొదలుకొని నీ వరకు ఎన్నో రకాల అవసరతలు, ఎన్నో రకాల అక్కరలు, ఎన్నో రకాల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. సమస్యలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడున్న మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, నాకే సమస్య లేదు అన్నవారు చేతులు ఎత్తండి. చెప్పజాలం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. మన కుటుంబాల్లోనే కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలోనే కానివ్వండి, లేదా మనకే కానివ్వండి, ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలు ఎప్పటి వరకు ఉంటాయి అని అంటే, ఈ భూమి మీద నుంచి తీయబడేంత వరకు. ఎప్పటి వరకు? భూమి మీద నుంచి తీయబడేంత వరకు సమస్యలు అనేవి మనకు ఉంటానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా నాకు ఏ సమస్య వద్దు ప్రభా, సమస్యలు తొలగించయ్యా అని ప్రార్థన చేస్తే వారు ఏమైపోతారు అనంటే భ్రష్టులైపోతారు. ఎందుకు అనంటే, ఇన్ని రకాల సమస్యలు ఉంటేనే మనం దేవుని దగ్గరకు రావడం అంతంత మాత్రం. వస్తున్నావా? మనం ప్రార్థన చేస్తున్నావా? ఏది ఒకవైపున మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటేనే ఆ సమస్యలు తొలగించగలిగినటువంటి దేవుని దగ్గరికి ఎంతవరకు వస్తున్నాం మనం అనంటే చాలా తక్కువ. ఇక సమస్యలన్నీ తీసేసాడు అనుకోండి, ఇబ్బందులన్నీ తీసేసాడు అనుకోండి, ఇక దేవుని దగ్గరికి ఏమని వస్తావు? నువ్వు ఏమని వస్తావు దేవుడి దగ్గరికి? ఆర్థిక సమస్యలు లేవు, అనారోగ్య సమస్య లేదు, అర్థమైందా? ఇంక ఎటువంటి నొప్పి లేనప్పుడు ఇక దేవుని దగ్గరికి మనం వస్తామా చెప్పండి? ఎలాంటి ఇబ్బంది కలగనప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తామా? మనం దూరం అయిపోతాం. అందుకొరకే దావీదు అంటాడు, నేను శ్రమ కలగక మునుపు దూరమై తిని. శ్రమ కలగక మునుపు ఏమైపోయాడంట? దూరం అయిపోయాడంట దేవునికి. మళ్ళీ ఆయన అంటాడు, శ్రమ కలిగినందున నేను నీ దగ్గరకు వచ్చాను. శ్రమ అనేది మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది కాబట్టి నేనేం చేశాను అంటే నీ దగ్గరకు వచ్చా, నీ పాదాల దగ్గరకు వచ్చా. శ్రమలు, బాధలు, ఇబ్బందులు లేనప్పుడు నీకు దూరంగా బ్రతికానయ్యా. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని అంటాడు. ఒకసారి చప్పట్లు కొడతారా? ఏమన్నాడు? శ్రమ పొంది ఉండుట నాకు మేలు, నాకు మేలు. నేనైతే వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఏదో ఒక సమస్య అనేది నా జీవితంలో పెట్టు ప్రభువా, ఏదో ఒక అవసరత అనేది నా జీవితంలో పెట్టు ప్రభువా. అవి పెట్టకపోతే నేను నీ దగ్గరికి రాలేనయ్యా, నీ పని నేను చేయలేను ప్రభువా. ఏదో ఒక సమస్య అనేది ఉంటేనే నాకు అది మేలుగా ఉంటుంది ప్రభువా అని నేను ప్రార్థన